డబ్బు అధికారం ఉన్నంత వరకు నాయుడు తలదించడు. ఆయన దగ్గర నుంచి ఆ రెండు దూరం చేయాలంటే మనం కూడా అదే దారిలో వెళ్ళాలి. అన్నా అలా ఏమైందన్నా? నువ్వు ఇంకా కుర్రాడు అనుకుంటున్నావు అన్న. ఈ జిమ్నాస్టిక్ స్టంట్ అని చేస్తున్నావు. 30కి దగ్గర పడ్డావు. నన్ను అడిగితే తెలుసాగా ఫోను. ఫ్రెండ్స్ తో డంషారాట్స్ ఆడుతున్నా. ఫ్రెండ్సా? అయినా అంకుల్వి ఇవన్నీ నీకెందుకు చెప్పు. ఇద్దరు బాగా ఎక్కువ చేస్తున్నారు. చెప్తా, నాకు ఫుడ్ అదే అవదు. నేను రానరా, మీరు వెళ్ళండి. ఎందుకు? అక్కడికి వస్తే డబ్బులు బాగా ఖర్చు అయిపోతారా. నేను అసలే సేవింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇక జోక్గా తీసుకుని చాలరా, లైఫ్ చాలా సీరియస్గా తీసుకుందాం అనుకుంటున్నా. ప్రతి రూపాయి సేవ్ చేయాలి. బా బా రే, ఏంట్రా ఈ కడుపు నొప్పి తగ్గట్లేదు? అన్న ఊరుకో అన్న, ఏం కాదు, డాక్టర్ వచ్చేస్తాడు. అన్న ఊరుకో. వచ్చాడు. సారీ అండి, కొంచెం స్టమక్ అప్సెట్. శోభన్ నేనే అండి. చెప్పండి, ఏంటి సమస్య? పొద్దున్నుంచి కడుపు నొప్పి డాక్టర్, తగ్గట్లేదు. అవునా? నైట్ ఏం తిన్నారు? ఏం తిన్నాం? బిర్యానీ తిన్నాం సార్. బిర్యానీ? కొంపతీసి ఫుడ్ పాయిజనింగ్ డాక్టర్? చెప్పండి, ఎందుకంటే ఈ మధ్య న్యూస్లో చూస్తున్నాను, చాలా హోటల్స్లలో ఫుడ్ తిని ఇలా ఫుడ్ పాయిజన్ అయ్యి చాలా మంది చనిపోతున్నారంట. మీరు చెప్పండి, నేను కేసేస్తా. ఏరా వేసేద్దాం. అలా ఏం లేదు, ఫుడ్ పాయిజన్ ఏం కాదు. ఫుడ్ పాయిజన్ అయితే ఈయన కూడా బిర్యానీ తిన్నాడు, ఈయన కూడా కావాలి కదా. అవును, ఫుడ్ పాయిజనింగ్ కానప్పుడు మరి ఇద్దరం ఒకటే బిర్యానీ తింటే నాకెందుకు కడుపు నొప్పి వస్తుంది, వీడికి ఎందుకు రావట్లేదు? ఎందుకు రావట్లేదు? నీ వయసు ఎంత? 24. మీది? 29 అండి. 29. అంటే 30కి దగ్గరలో ఉన్నారు. నేను ఇంకా కుర్రోడిని, ఏదైనా చేయగలను, ఎంతైనా తినగలను అంటే ఇలానే ఉంటుంది. నీ డైజెస్టివ్ సిస్టమ్ ఇంతకు ముందులా ఉండదు. ఆయిల్ ఫుడ్ తగ్గించు, జాగ్రత్తగా ఉండు. 30కి దగ్గరలో ఉన్నావు కదా, లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, అదొకటే సొల్యూషన్. ఏంటి నాకు అప్పుడే 30 వస్తున్నాయా? డాక్టర్ చెప్పినట్టే చాలా జాగ్రత్తగా డైట్ ఫాలో అవ్వాలరా. చూసుకునే కన్నా అసలు నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు. నరికేస్తా. డాక్టర్ ఏమన్నారు? అంటే అన్న ముసలోడు అయిపోతుంది కదా, అందుకే డైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చాయంట. అన్న ఏమైందన్నా? డాక్టర్ చెప్పిందాక చెప్పాను. ముసలోడు అయిపోవడం ఏంటి? 30 వచ్చిన ముసలోడేగా మరి. అవును కదా, ఇంకొక 1 year వస్తే నీకు 30 వచ్చేస్తాయి. అంటే నువ్వు అంకుల్ అయిపోతున్నావు. మీరిద్దరు ఉన్నారు చూడు. అన్నా అలా ఏమైందన్నా? నువ్వు ఇంకా కుర్రాడు అనుకుంటున్నావు అన్న. ఈ జిమ్నాస్టిక్ స్టంట్ అని చేస్తున్నావు. 30కి దగ్గర పడ్డావు. నన్ను అడిగితే తెలుసాగా ఫోను. ఫోన్ ఇదిగో. అమ్మా చెప్పమ్మా. ఏరా, ఎలా ఉంది ఇప్పుడు? పర్లేదమ్మా, డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్స్ తీసుకున్నాక కొంచెం తగ్గింది. అవునా? అరే, ఇంకోసారి నీకు ఒంట్లో బాగాలేకపోతే ఇంటికి వచ్చారా, మేము చూసుకుంటాం. నన్ను నేను చూసుకోలేనా? ఏం చూసుకుంటావరా, పిల్లోడివి నువ్వు, నీకేం తెలీదు. ఏంటమ్మా జోక్గా ఉందా? ఇక్కడేమో అందరు నాకు 30 వచ్చేస్తున్నాయి అంకుల్ అంటున్నారు, నువ్వేమో చిన్నపిల్లోడు అంటున్నావు. ఏం అర్థం కావట్లేదు. ఎందుకమ్మా నాకు అప్పుడే 30 వచ్చేస్తున్నాయి? అమ్మా నాకు మళ్ళీ 20s కావాలమ్మా. అవును కదా, ఎంత ఏజ్ వచ్చినా నువ్వు నాకు పిల్లోడు వేరా. థ్యాంక్స్ అమ్మా. 30 ఏళ్ళు వచ్చేస్తున్నాయి, తర్వాత సంబంధం దొరకదు. నువ్వు ఫోన్ పెట్టేయమ్మా, నువ్వు ఫోన్ పెట్టే. 30 ఇంకా రాలేదు కదా. ఛ, ఎరా తినడానికి ఏం తెచ్చావు? అన్నా నాకు తనకి బోండా తెచ్చా, నీకు ఇడ్లీ తెచ్చా అన్నా. నాకు కూడా బోండా తేవచ్చుగా. అంటే నీకు బోండా చేద్దాం అనుకున్నా. బోండా ఏమో ఆయిల్ ఫుడ్, అంటే నీ డైజెషన్ సిస్టమ్ అప్పలా లేదు కదా, అందుకే ఇడ్లీ తెచ్చా. ఈ మధ్య నువ్వు నా ఏజ్ మీద తెగ జోకులు వేస్తున్నావు, నీ సంగతి చెప్తా. సరే అన్న, తొందరగా పిలవన్న. హేమాని ఆకలేస్తుంది, అక్కడ ఫోన్ ఎత్తుకుంటుంది. షాడోవా? అబ్బా, ఇది కూడా కాదా? పోనీ కంత్రి. ఏం చేస్తున్నావు? ఫ్రెండ్స్ తో డంషారాట్స్ ఆడుతున్నా. ఫ్రెండ్సా? అయినా అంకుల్వి ఇవన్నీ నీకెందుకు చెప్పు.
ఇద్దరు బాగా ఎక్కువ చేస్తున్నారు. చెప్తా, నాకు ఫుడ్ అదే అవ్వదు. బాయ్. సినిమా మాత్రం చాలా బాగుంది కదా. యా ఏరా టోనీ, నీకెలా అనిపించింది? సినిమా ఏమో కానీ నాకు బాగా ఆకలిస్తున్నా, మందికి వెళ్దాం పదా. అవును, మంది తిందాం. అదేంట్రా, శాండ్విచ్ తిన్నారు కదా థియేటర్లో. అన్నా శాండ్విచ్ ఏం సరిపోతుందన్నా, మందికి వెళ్దాం పదా. అవును, నాకు కూడా ఆకలేస్తుంది, వెళ్దామా? లేదురా, నాకు ఆకలిగా లేదు. ఇప్పుడు తినకపోతే మళ్ళీ నైట్ ఆకలేస్తుంది కదా. ఎందుకేస్తుంది? నేను వెళ్ళి పడుకుంటాను కదా. అప్పుడే పడుకుని పోతావా? ఈ మధ్య ఏంటో నాకు నైట్ త్వరగా నిద్ర వచ్చేస్తుంది. అవునులే, మనం అంటే ఎంగు ఎంత ఏం చేసినా ఎనర్జెటిక్గా ఉంటాం. అన్న మిడిల్ ఏజ్ కదా, మళ్ళాగా ఉండలేడు. సర్లే అన్న, మనం ఇంటికి వెళ్దాం. రేయ్, ఇప్పుడు ఎందుకు అదంతా? సరే పద వెళ్దాం, మంది తింటా నేను కూడా. వద్దులే అన్న, అసలు నీకు అరగదు, మన పొద్దున్నే కడుపు నొప్పి అంటావు. నైట్లో ఇంటికి వెళ్దాం పదా. టార్చర్ ఎక్కువైపోయింది నాకు. ఒక 2 lakhs అరేంజ్ చేయగలరేమో చూడండి సార్. అవును సార్. ఓకే చూడండి సార్ కొంచెం. ఓకే, ఒక 2 lakhs వాడి దగ్గర తీసుకుని. ఓకే, అక్కడ ఏమైంది బ్రో, ఏదో టెన్షన్లో ఉన్నావు? ఏం లేదు శోభన్, ఇల్లు కొందాం అనుకుంటున్నా. అదే ఈఎంఐ ఎంత వస్తుంది, డౌన్ పేమెంట్ ఎంత చేయాలి, ఎవరిని ఎంత అడగాలి అని ప్లాన్ చేస్తున్నా. ఓ, ఇంతకీ నీ ప్లాన్ ఏంటి? ఏముంటాయి బ్రో, సెకండ్ షోకి టికెట్స్ బుక్ చేసా, ఈవినింగ్ దారిలో తినేసి వెళ్ళడమే. నేను అడిగేది నైట్ ఏం ప్లాన్ చేస్తున్నావని కాదు, ఫ్యూచర్లో ఏం ప్లాన్ చేయబోతున్నావు అని అడుగుతున్నా. ఫ్యూచర్ ప్లాన్స్, జాబ్ చేస్తున్నా కదా. జాబ్ చేస్తావు, జీతం వస్తుంది, ఖర్చు పెడతావు, మళ్ళీ నెక్స్ట్ మంత్ జీతం వస్తుంది, ఖర్చు పెట్టేస్తావు, అంతే కదా. ఇప్పటి వరకు నువ్వు ఎంత సేవింగ్స్ చేసావు చెప్పు. సేవింగ్స్ చూడు శోభన్, ఇప్పటి వరకు వేరు, కానీ ఇప్పుడు నీకు 30 రాబోతోంది. ఇప్పటి నుంచి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అన్నీ నువ్వు చూసుకోవాల్సి వస్తుంది. నీకు పెళ్ళి కూడా చేస్తారు కదా, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇంక నుంచి ఫ్రైడే ఏ సినిమాకి వెళ్ళాలి, అలాగే మంత్లీ ఏం ప్లాన్ చేసుకోవాలి, ఎక్కడికి ట్రిప్ వెళ్ళాలి అని కాదు, మంత్లీ ఎంత సేవ్ చేయాలి, ఆ సేవ్ చేసింది ఏం చేయాలి అన్నదాన్ని కూడా క్లారిటీ తెచ్చుకోవాలి. అర్థమైందా? 30 వస్తున్నా కూడా లైఫ్ సీరియస్గా తీసుకోకపోతే చాలా కష్టం శోభన్. రే టోనీ, ఈ వీకెండ్ ప్లాన్స్ ఏంటి? ఏమన్నా ఏం లేవు. నా దగ్గర ప్లాన్ ఉంది. ఏంటది? వండర్లా పోదాం. వెళ్దాం వెళ్దాం, ఎంజాయ్ చేయొచ్చు. అన్నా ఏమంటావ్? అన్నో అన్నా, ఏమంటావు అన్నా? నేను రానురా, మీరు వెళ్ళండి. ఎందుకు? అక్కడికి వస్తే డబ్బులు బాగా ఖర్చు అయిపోతారా. నేను అసలే సేవింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సేవింగ్సా? ఇక జోక్గా తీసుకుని చాలరా, లైఫ్ చాలా సీరియస్గా తీసుకుందాం అనుకుంటున్నా. ప్రతి రూపాయి సేవ్ చేయాలి, సేవ్ చేసి ఫ్యామిలీ కోసం స్పెండ్ చేయాలి, చాలా బాగా సెటిల్ అవ్వాలి, పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నా. ప్లానింగ్ చేసుకోవాలరా, నాకేం అర్థం కావట్లేదు. రూపాయి కూడబెట్టి ఇల్లు కట్టాలి, చాలా ఉందిరా. ఎప్పటి నుంచి రెస్పాన్సిబుల్గా ఉందాం అనుకుంటున్నారా? ఏమంటావు? ఎందుకు నవ్వుతున్నారు? ఏంటన్నా మా బాబాయ్లా మాట్లాడుతున్నావు, సేవింగ్స్ రెస్పాన్సిబిలిటీస్ అని? ఏజ్ అయిపోతుంది కదా, ఈ థాట్ ప్రాసెస్ కూడా మారిపోతుంది. ఇట్స్ ఓకే అన్న, అసలే 30 దాకా వచ్చాయి. నువ్వు వండర్లో వచ్చి మాతో ఏం ఎంజాయ్ చేస్తావు? నువ్వు ఇక్కడే వండర్ తీసుకో, మేము వెళ్ళి ఎంజాయ్ చేసి వస్తాం. ఐఎమ్ జస్ట్ 29 రా. మీరు నా ఏజ్కి వస్తారా, అప్పుడు మీకు తెలుస్తుంది నా బాధ ఏంటో. అంకుల్, అక్కడ మెట్లు తీసుకో అమ్మా.